ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా వీడియోలను వీక్షిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ శ్రోతృలను కూడా మేము ఆహ్వానిస్తున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభమని చెప్తూ ఈ యొక్క డిసెంబర్ నెల క్రిస్మస్ శుభాకాంక్షల్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఆ యొక్క క్రిస్మస్ పండుగను గురించినటువంటి సంతోషమైనటువంటి శుభ సమాచారాన్ని అధ్యయనం చేయడానికి, స్టడీ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఇన్వైట్ చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అంతేకాకున్నట్లు ఈ యొక్క వీడియోను చాలా శ్రద్ధతో, పరిశ్రమతో, చాలా డెప్త్గా ఉండేటువంటి స్టడీస్ని చేసి మీకు అందరికీ అందించేటువంటి ఒక బలమైన ఆధారంగా మీ అందరి చేతిలో ఉంచడానికి మాకు దేవుడు సహాయం చేసినందుకు తండ్రైన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియోని మీకు ప్రజెంట్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకనగా ఈ యొక్క డిసెంబర్ నెల క్రిస్మస్ అనేటువంటి పండుగను మనం చూసినట్లయితే బైబిల్ యొక్క ఖచ్చితమైన తేదీ మరియు ఉద్దేశం ప్రకారం మీరు మీ ముందున్నటువంటి క్రిస్మస్ డిసెంబర్ 25th మీరు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. కానీ ఆ యొక్క ఆచరణ, సెలబ్రేషన్ మీరు చేసేది వచ్చి ఆ బెత్లెహేం స్టార్ అయ్యుండొచ్చు, లేకపోతే డిసెంబర్ 25th అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్గా బైబిల్లో దానికి ఉన్న ఆధారాలు ఏమిటి అని మీరు తెలుసుకొని చేసినట్లయితే మాత్రము మేము చాలా సంతోషిస్తాం. ఎందుకనగా ప్రియులారా, ఈ బెత్లెహేం స్టార్ ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ నెల బిగిన్ అయిన వెంటనే చాలామంది వేసేస్తుంటారు, ఇంకా కూడా వేస్తూ ఉండొచ్చు కొంతమంది. అప్పుడైతే ఈ డిసెంబర్ నెల వచ్చిందనగానే ప్రపంచంలో కనీసం 200 కోట్ల మంది తమ ఇండ్ల మీద ఈ యొక్క క్రిస్మస్ స్టార్, బెత్లెహేం స్టార్ని వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట. అంతేకాకున్నట్లు ఈ యొక్క పండుగను 260 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఈ ప్రపంచం మీద ఇప్పుడు. అప్పుడు ఈ 260 కోట్ల మంది క్రైస్తవులు కనీసం ఒక్కరు లేకపోతే ఇద్దరు నాన్ క్రిస్టియన్స్కు వాళ్ళు విష్ చేసినట్లయితే కనీసం 500 కోట్ల మంది క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నట్లు, విష్ చేసినట్లు, లేకపోతే అంతమందికి ఖచ్చితమైన ఒక విషయం, సందేశం తెలుసన్నమాట. అదేంటంటే యేసుక్రీస్తు చారిత్రకంగా ఈ భూమి మీద జన్మించినాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినటువంటి డేట్స్ని ఇంతవరకు సరిగ్గా మనము లెక్కేసుకుంటూ వస్తున్నాము. ఆయన ఒక ఐతిహాసికమైనటువంటి పురుషుడు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తుంది అన్నమాట. అంతేకాకున్నట్లు ప్రియులరా, ఈ పండుగ కరెక్ట్గా 25th ఎందుకు వచ్చింది? ఆ రోజు అసలు యేసుప్రభు జన్మించారా? అది నిజమేనా? అది బైబిల్లో ఎక్కడైనా ఉందా అన్నట్లయితే యేసుప్రభు జన్మించిన రోజు ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ఏ రోజున, ఏ సమయాన్న యేసుప్రభు జన్మించాడో, ఏ నెలలో యేసుప్రభు జన్మించాడో ఆ అన్ని అంశాల్లో విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ బైబిల్లో మనకు ఉంది. అది హిస్టరీలో కూడా మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాం ఈ వీడియోల ద్వారా. అంతేకాకున్నట్లు అంతకన్నా చాలా ప్రధానమైన అంశం ఏంటంటే ఎందుకోసం యేసు ప్రభు జన్మించారనేటువంటి అంశం. ఆ అంశము కూడా ఈ వీడియోలో మేము మీకు చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు శ్రద్ధతో చూడాలంటూ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేసేటువంటి ప్రతి టెక్స్ట్, వచనాలను మీరు చదువుకోవాల్సింది. కొంచెం ఇన్ఫర్మేషన్ని, మాకు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోది క్వాలిటీ ఎలా వచ్చింది, వాయిస్ క్వాలిటీ ఎలా వచ్చింది అనే దాని గురించి నేను ఎక్కువ పట్టించుకోను. నాకు ఎక్కువ ఏంటంటే అందులో ఉన్నటువంటి కాంటెంట్ కరెక్ట్గా వాస్తవాలు అయి ఉండాలి, నిజాంశాలు అయి ఉండాలి. వాటి వల్ల మీ ఆధ్యాత్మిక జీవితాలకి ఒక బలమైన ఆధారాలు కలగాలి. మీ నమ్మకాలు వర్ధిల్లాలి, మీకున్న నమ్మకాలకు ఆధారాలు ఉండాలి. ఆ విధంగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాం. అకస్మాత్తుగా ఎవరైనా నాన్ క్రిస్టియన్స్ మీరు చూస్తున్నట్లయితే మిమ్మల్ని కన్వర్ట్ చేయడమో, ఇంప్రెస్ చేయడమో, మీకు ఏదో దీన్ని నమ్మించేయడానికి చేసే ప్రయత్నాలు ఏవి అని అనుకుంటే దయచేసి ఈ వీడియో చూడొద్దండి, నాన్ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు. ఎందుకంటే అటువంటి ఒక అర్జెన్సీ మాకు లేదు, అటువంటి ఒక నెసెసిటీ మాకు లేదు, అవసరం లేదు. యేసు ప్రభు ఎవరిని కన్వర్ట్ చేసి తీసుకొచ్చేటువంటి ఇది యేసు ప్రభుకి అస్సలు లేదు. అందరినీ కన్వర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తే ఒక్క రోజులో, ఒక క్షణంలో ఆయన చేసేయచ్చు. అలా చేయకున్నట్లు తనను తను కన్వర్ట్ చేసుకుని పరలోకములో నుండి ఆత్మీయ దేహములో ఉన్నటువంటి తను ఈ భూమిలోకి వచ్చాడంటే మిమ్మల్ని కన్వర్ట్ కావడానికి కాదండి. మీరు ఆయన గురించి తెలుసుకుంటే చాలు.
అంతేకాని మిమ్మల్ని కన్వర్ట్ కండి అని ఆయన అడగట్లేదు. ఆయన తనను కన్వర్ట్ చేసుకుని ఇక్కడ వచ్చాడు. అది వాస్తవం అండి. సో అప్పుడైతే దయచేసి ప్రియులారా, ఈ వీడియో చూసేటప్పుడు మీకు ప్రేమతో చూసినా, ద్వేషంతో చూసినా, నిర్లక్ష్యంతో చూసినా, కనీసము మీ వీడియోని మీ మొబైల్ను దయచేసి ఈ విధంగా ఓరియంటల్గా తిప్పుకుంటూ మీరు చూస్తే మీకు టెక్స్ట్ బాగా క్లియర్గా కనిపిస్తుంది అని మేము నమ్ముతామండి. ఎనీవే, సో వీడియోలోకి మనము వెళ్ళినట్లయితే, వీడియోలో ఉన్నటువంటి అంశాల మీద మనం గమనం ఉంచినట్లయితే, ఇంత ఖచ్చితంగా మేము లేదా గట్టిగా చెప్పడానికి మాకున్న ఆధారాలు లేక ధైర్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న మీకు ఉండొచ్చు. ఎలా చెప్పగలుగుతున్నాము? ఇంత కరెక్ట్గా డేట్స్ ఉన్నాయి బైబిల్లో. బేత్లెహెమ్ స్టార్ గురించి డీటెయిల్స్ అయి ఉండొచ్చు, డిసెంబర్ 25 25న డీటెయిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే యేసు ప్రభు జన్మించినటువంటి నెల, రోజు, గడి అయి ఉండొచ్చు, దాని ఉద్దేశం అయి ఉండొచ్చు. ప్రపంచంలో ఏ మత నాయకుడైనా, ఏ ఒక విజ్ఞాని సైంటిస్ట్ అయినా, ఏ ఒక ఏథియిస్ట్ స్కాలర్ అయినా కూడా, నాస్తికుడైనటువంటి ఆయన కూడా ప్రశ్నిస్తే మాకు సవాలు చేసినప్పటికీ కూడా మేము జవాబిచ్చేందుకు సిద్ధముగా సకల సిద్ధతతో ఉన్నాం. కాబట్టి అంత విషయం ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి చూస్తున్న ప్రతి వీక్షకులు కూడా మీరు ఇతరులకి చెప్పడానికి ఈ వీడియో మీకు ఎంతో ప్రయోజనపడుతుంది. కాబట్టి మీరు దయచేసి నోట్స్ కూడా చేసుకోండి. మాకున్న ధైర్యం, బైబిల్లో ఉన్నటువంటి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వాక్యాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రుజువులు చరిత్రలో జరిగినందుకు మీకు చరిత్రలో ఉన్న డేట్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు చరిత్రలో ఉన్న డేట్స్ కూడా రికార్డ్ చేసుకుని మీరు డీటెయిల్గా స్టడీ చేసిన తర్వాత ధైర్యంతో మీరు ఇతరులకి ప్రజెంట్ చేయండి. ఎవరిని నమ్మించడానికి కాదు, కన్వర్ట్ చేయడానికి కాదండి. కేవలం ఇక్కడున్న అంశాలు వాస్తవాలు, నిజాలు, మూఢనమ్మకాలు కాదు, కల్పితము కాదు అనేటువంటి విషయాల్ని మీకు రుజువుపరచడానికి. కాబట్టి బైబిల్ గ్రంథంలో వీటన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. లేక అబద్ధమని మీరు అనుకుంటున్నారా అన్నట్లయితే వీడియోలోకి మనం వెళ్ళిపోదాము, చూద్దాము. చూడండి, ఇప్పుడు బిగినింగ్లో ఆది సంఘంలో ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఏర్పడింది. ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు అక్కడక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి వాళ్ళ పూర్వ మతాలను వదిలి వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. అంటే కన్వర్ట్ అయ్యారని అర్థం కాదు. మీరు దాన్ని చాలా తప్పుగా ఈ ప్రపంచం చెప్పేసింది, మీరు కూడా అలా అర్థం చేసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ కన్వర్షన్ ఆఫ్ ద రిలీజియన్. ఒక మతాన్ని వాళ్ళు మార్చుకోవడం కాదండి. వారి ఆధ్యాత్మిక నమ్మకాలు, ఆధ్యాత్మిక అంగీకారాలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, తత్వశాస్త్రాలు ఏమున్నాయో వాటిని వాళ్ళు వాటిలో ఉన్నటువంటి లోపాలు కనుగొని యేసు ప్రభు ప్రచారం చేసినటువంటి అంశాలు నిజమైనవి కాబట్టి వాటి మీద విశ్వాసం ఉంచి ఇది నిజమో, సత్యమైనటువంటివి, జరిగినటువంటివి అని దాని మీద నమ్మకం ఉంచి వాటిని జీవితంలో అన్వయించుకోవడానికి ఆరంభించారు. ఇలా వస్తున్నప్పుడు ఏమైందంటే, వారి పూర్వ మతాల్లో ఉన్నటువంటి కొంత పండుగలను వాళ్ళు ఆచరించేవాళ్ళు. సో ఇప్పుడు ఏం పండుగ లేకపోతే మాకు బాగుండదు కదా అని చెప్పి ఏం చేసినారంటే, ప్రియులారా, మేము పండుగ ఆచరణ చేయాలి, మనకు ఒక డేట్ కావాలి కదా, ఎప్పుడు ఆచరించాలని అని చెప్పి అప్పటికే సంఘ పెద్దలైనటువంటి వారిని అడిగారు. అర్లీ చర్చ్ ఫాదర్స్ అని వాళ్ళని ఇతిహాసంలో చూస్తాం, చరిత్రలో చూస్తాం. సో ఈ డిసెంబర్ 25 యేసు యొక్క పుట్టినరోజు ఆచరణలోకి ఎప్పుడు ఎందుకు వచ్చింది అనడానికి ఈ అర్లీ చర్చ్ ఫాదర్స్ చేసినటువంటి ఒక ప్రయాసం, వాళ్ళు కష్టపడ్డారనమాట. ఎందుకంటే వాళ్ళకు బైబిల్లో లేనటువంటి లేదో తప్పుదారికి సంఘాన్ని నడిపించేందుకు వాళ్ళు ఇష్టపడుకున్నట్లు ఏదో లేని విషయాలంతా ఇతర మతాలను అంతా కాపీ చేసేసి దాన్ని క్రైస్తవ మతంలోకి తెచ్చి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు కాదండి వాళ్ళు చేసింది ఎగ్జాక్ట్గా ఏంటంటే రీసెర్చ్ చేశారు. అనగా 4వ శతాబ్దంలో జరిగిందండి ఇది. అప్పుడు క్రిసోస్టోమ్, జెరోమ్ మరియు ఆగస్టిన్ అనేటువంటి చాలా పెద్ద పండితులు, అర్లీ చర్చ్ ఫాదర్స్ అని అంటారు వీళ్ళని. సో వీళ్ళు చాలా హిస్టారికల్ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసి బిబ్లికల్ థియరీస్ని చాలా సరిగ్గా బోధించినటువంటి వాళ్ళు. అటువంటి ఇతర పండితులు కలిసి యేసు యొక్క పుట్టినరోజు జరుపుకోవడం ప్రారంభించారు. సో ఈ పండితులు ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించడానికి ప్రయత్నం ఎలా చేసినారు అని మనం చూసినట్లయితే, వాళ్ళు క్రొత్త విశ్వాసులు చరిత్ర మరియు బైబిల్ నుండి వారు వెతుకుతున్న తమకు అనుకూలమైన ఒక పండుగను యూదులలో కనుగొన్నారు. అంటే యేసు ప్రభువు పుట్టిన డేట్ సరిగ్గా వాళ్ళకి అప్పటికి క్యాల్కులేట్ చేయడానికి
మనకు ఇప్పుడు మనము ఏడి బీసీ అని మనం డేట్స్ డివైడ్ చేస్తున్నాము. ఏడి అనగా అనాడోమిని అని అంటారు లాటిన్లో, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అని, మన ప్రభువు పుట్టిన సంవత్సరములో అని. ఆ క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుండి అంటే 550 తర్వాత అండి. సో ఏడి 500 టు ఏడి 600 బిట్వీన్లో ఈ టైం క్యాల్కులేషన్ స్టార్ట్ చేసినారు. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ని అంతకుముందు ఈ విధంగా హిస్టారికల్ డీటెయిల్స్ కంటిన్యూస్గా ఉండేది కాదు, క్రానికల్స్ అంతా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బైబిల్లో దేవుని యొక్క వాగ్దానాల్లో 39 శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఆధారాలు వాటిని చూసి ఒక మంచి తేదీని యేసు ప్రభువు జన్మదిన ఆచరణగా మనము కనుక్కుందాము అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు శాస్త్ర గ్రంథాలను ఏం చేశారంటే తీసుకుని బాగా పరిశీలించారు. అప్పుడు శాస్త్ర గ్రంథాల్లో పరిశీలించి ప్రస్తుతానికి యెరూషలేములో ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం వాళ్ళకి కనపడింది. ఈ 25వ ఆచరణలకు ఏదైనా బైబిల్ చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పి ప్రారంభ సంఘ నాయకులు యూదుల యొక్క విందులు మరియు ఉపవాసాలను, వారి పండుగలను యూదుల వలె బాగా పరిశీలించారు. అలా పరిశీలించే అన్నీ చేస్తారని చెప్పి మీకు 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభువు ఏ రోజున, ఏ నెల, ఏ సంవత్సరం జన్మిస్తాడని వారు పరిశీలించారు. దాన్ని ఆపోజిట్ చేయడానికి సద్దుకాయలు, ఫరిసాయిలు ఇంకా భక్తుల కన్నా వ్యతిరేకించిన వాళ్ళే చాలా బాగా పరిశీలించారన్నమాట. వారు తమ ఆలోచనకు సరిపోయే సాంప్రదాయబద్ధమైన ఒక పండుగ వేడుక కోసం మాత్రం అంత వెతికారని మనం చూడొచ్చు అర్లీ చర్చ్ ఫాదర్స్. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు ఎక్కడ కూడా నా జన్మదినాన్ని మీరు ఆచరించమని ఒక ఆజ్ఞ ఇచ్చినట్లు లేదు, ఒక కమాండ్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక రక్షకుడు జన్మించే ఒక ప్రిడిక్షన్, ఎక్కడైనా ప్రాఫెసీ ఉందా, ప్రవచనాలు ఉన్నాయా అని చెప్పి చూడగా మరి అది యెరూషలేంలో ఆల్రెడీ ఒక సెలబ్రేషన్గా కూడా ఉండాలి, దాన్ని కూడా చూసినారు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రేషన్ ఇంపార్టెంట్ వీళ్ళకి, కాబట్టి ఒక సెలబ్రేటింగ్ ఫెస్టివల్ చూశారు. ఆ సెలబ్రేషన్ హిస్టరీని మనం చూద్దాం. ఆ ఒక చారిత్రక మూలాన్ని పరిశీలించిన తరువాత తప్పకుండా మనం బైబిల్ మూలాధారంలోకి కూడా వెళ్ళి బైబిల్ ఏం చెప్తుంది అని కూడా చూద్దాం మనం. సో హిస్టారికల్ డాక్యుమెంట్స్లోకి మనం వెళ్ళినట్లయితే మనము కథోలిక్ బుక్స్లో చూసినట్లయితే 2 హిస్టారిక్ బుక్స్లు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ హిస్టరీ క్యాథలిక్స్ రికార్డ్ చేసినటువంటిది. అది 1 మక్కాబీయులో 4వ అధ్యాయము 50 నుండి 59 వచనాల దాకా ఈ విధంగా రాయబడి ఉంటుంది హిస్టరీ. అందులో ఏంటంటే, మరియు వారు బలిపీఠము మీద ధూపము వేసి దేవాలయంలో వెలుగునిచ్చుటకు దీపస్తంభము మీదనున్న దీపములను వెలిగించిరి. ఇంకా వారు రొట్టెలను బల్ల మీద ఉంచి తెరలు విప్పి వారు తయారు చేయడం ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేశారు. 4:52 వచనం చాలా క్లియర్గా చూసుకోండి, కొటేషన్ ఇది. ఇప్పుడు 148వ సంవత్సరంలో 9వ నెలలోని 25 మరియు 20 రోజున కిస్లేవ్ నెల అని పిలువబడుతుంది. వారు ఉదయాన్నే లేచారు అని చూస్తాం. అంటే యెరూషలేమును BC 148 నుండి 138 ఈ మధ్యకాలంలో సిరియన్లు, గ్రీకులు వీళ్ళంతా కూడా ఇన్వైడ్ చేసి వాళ్ళు తమ అధీనంలో ఉంచుకున్నారన్నమాట. సో అప్పుడు ఏం జరిగింది అని మళ్ళీ మనకు 53 నుండి కంటిన్యూ చేసినట్లయితే, మరియు వారు చేసిన దహన బలులు కొత్త బలిపీఠం మీద ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించారు. చూడండి, అన్యజనులు ఏ సమయంలో మరియు ఏ రోజున దానిని అపవిత్రం చేశారో అది పాటలతో, సితార్లతో, వీణలతో, తాళాలతో అంకితం చేయబడింది. చూడండి, అన్యజనులు దాన్ని ఏం చేశారంటే అపవిత్రం చేశారన్నమాట. సో ఈ యాంటీయోకస్ ఎపిఫానీ అనేటువంటి ఒక గ్రీక్ ప్రిన్స్ వచ్చి ఆడేం చేస్తాడంటే ఈ ఆలయాన్ని అపవిత్రపరిచి ఇజ్రాయేల్ను తనకు బానిసలుగా ఉంచుకుంటారు ఆ సంవత్సరాన్ని. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఏ రోజున దాన్ని అపవిత్ర చేస్తారో అదే రోజున ప్రతిష్టాపన చేస్తారు. చూడండి, 56వ కొటేషన్ మనం చూసినట్లయితే, కాబట్టి వారు బలిపీఠం యొక్క ప్రతిష్టాపనను 8 రోజులు ఆచరించి సంతోషంతో దహన బలులను అర్పించారు మరియు విమోచన మరియు స్తుతి బలిని అర్పించారు. వారు ఆలయ ముఖభాగాన్ని బంగారు కిరీటాలతో, డాళ్లతో అలంకరించారు మరియు ద్వారాలు మరియు గదులను వారు పునరుద్ధరించారు మరియు వాటిపై తలుపులు వేలాడదీశారు. అన్యజనుల నింద తొలగిపోయినందుకు ప్రజలలో చాలా సంతోషము కలిగింది. అంతేగాక యూదా మరియు అతని సహోదరులు ఇశ్రాయేలు సమాజం అంతటితో బలిపీఠం ప్రతిష్టాపన దినాలు ఏటా వారి కాలంలో 25వ రోజు నుండి
8 రోజుల వ్యవధిలో నిర్వహించాలని నిర్ణయించారు అని చూస్తాం. ప్రియులారా, ఈ 59th చాలా క్లియర్గా ఈ సెలబ్రేషన్ని వాళ్ళు ఏం చేశారంటారంటే ఎస్టాబ్లిష్డ్ రూల్గా చేసేసారు. ది ఎస్టాబ్లిష్డ్ రూల్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ టు రిమెంబర్ ద థింగ్ దట్ ద టెంపుల్ ఈజ్ క్లెన్స్డ్. సో ఈ ఆలయం ఏం చేసినారంటే ఈ గ్రీకులు వచ్చి దాన్ని అపవిత్రపరిచేసి ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా ఉంచుకున్న సమయంలో అదే ఎగ్జాక్ట్ డేటు, ఏ డేట్న అయితే వాళ్ళు ఆలయాన్ని అపవిత్రపరిచారో ఆ ఎగ్జాక్ట్ డేట్లో ఏం చేశారంటే ఈ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మక్కబీయులు యూదు అనేటువంటి ఒక నాయకుడు వెళ్ళి చాలా కొద్ది మంది సైనికులతో యుద్ధం చేసేసి ఆ గ్రీకులనంతా ఓడించి వాళ్ళని ఆ యెరూషలేం ప్రాంతాల నుండి వెళ్ళగొట్టి ఆ ఆలయాన్ని పునః ప్రతిష్టాపన చేస్తారండి. సో ఈ ప్రతిష్టాపన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతగా సంతోషించారంటే వారికి ఉన్నటువంటి ఒక నింద, వారి మీద ఉన్నటువంటి ఒక కంప్లైంట్ తొలగిపోయింది. సో దీన్ని మనము ది ఫీస్ట్ ఆఫ్ ది డెడికేషన్ అని యెరూషలేంలో ఎస్టాబ్లిష్ అయినట్లు చూస్తాం. ఆలయ పునః ప్రతిష్టాపన పండుగ లేక పునరుద్ధరణ పండుగ అని. ఈ పండుగను ప్రభు అయిన యేసుక్రీస్తు జీవిత కాలంలో ఆయన కూడా అటెండ్ చేసినట్లు యోహాను సువార్త 10:22 మనం చూసుకోవచ్చు. సో ఈ పండుగ ఎలా చేసేవాళ్ళు, ఈ ఆలయ డెడికేషన్ యాక్చువల్గా బిగినింగ్లో చూస్తే మీరు ఈ పర్ణశాలలు అనేటువంటి ఒక టాబర్నేకిల్స్ వేసి అందులో వాళ్ళు ఎలా ఉండాలి, ఆ పండుగను ఎలా ఆచరించాలి, ఎంత సంతోషించాలి అని చెప్పి బాధ్యతలను గురించి ఆచరణ విధానాలను బట్టి మీకు సంఖ్యాకాండము 7:10 ఉంటుంది. చాలా డీటెయిల్గా ఇచ్చింటారని. సో ఈ ఆలయ ప్రక్షాళన మరియు జూడాస్ బలిపీఠాన్ని పునర్నిర్మించిన తరువాత జూడాస్ బలిపీఠాన్ని నిర్మించిన జ్ఞాపకార్థం ఈ పండుగను స్థాపించారు. సిరియన్లో క్రీస్తుపూర్వం 164 ఆధునిక యూదులో దీనిని కేవలం చానుకా అంటే డెడికేషన్, అంకితత్వం అని పిలుస్తుంటారనమాట. ఇదే సంఖ్యాకాండంలో మీకు ఇప్పటికే చెప్పినట్లు 7:10-11 వచనాలు, 84 వచనం, 88 వచనము, మళ్ళీ మీకు దినవృత్తాంతములు 7:9, నెహెమియా 12:27, కీర్తనలు 30 అధ్యాయము, ఈ అన్ని గ్రంథాల్లో ఉంటాయండి. చాలా గ్రంథాల్లో మీకు వస్తాయి. వాటిని జోసెఫస్ అనేటువంటి అయిన హిస్టారియన్ను తన హిస్టారికల్ బుక్స్లో కూడా చాలా డీటెయిల్గా రికార్డ్ చేస్తారనమాట. ఈయన యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో రోమా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి హీబ్రూ హిస్టరీని చాలా హానెస్ట్గా, జెన్యున్గా, ట్రాన్స్పరెంట్గా రికార్డ్ చేసినటువంటి అతను. సో కాబట్టి ఈయన క్రిస్టియన్ కాదండి, క్రిస్టియన్కి ఆపోజిట్. అనగా జీసస్ ఫాలోవర్ కాలేదు తను. సో ఒక జీసస్ ఫాలోవర్ కాకున్నటువంటి ఒక యూదుడు ఈ యేసుక్రీస్తు ఫేవర్గా కానీ క్రిస్టియన్స్ ఫేవర్గా కానీ ఏం చేయడంటే అతను ఏమి రికార్డ్స్ రెడీ చేయడు. ఫేవర్గా ఏదైనా ఉంటే ఇంకా ఉన్న వాటిని సరిగ్గా పరిశీలించి లోపాలను కనిపెడతాడు, కానీ ఫేవర్గా మాత్రం ఒక వ్యతిరేకించేవాడు కూడా రాయడు. అప్పుడైతే ఈ యొక్క యాంటీయోకస్ ఎపిఫానస్ అనేటువంటి వాడు చేసినటువంటి అపవిత్రత నుండి దేవాలయాన్ని శుద్ధీకరించిన యూదా ఇక్కడ ఒక పెద్దగా రక్షకుడు మరియు రీస్టోరేషన్ చేసినటువంటి, పునరుద్ధరణ చేసినటువంటి ఒక నాయకుడిగా ఇశ్రాయేల్లో పేరు పొందాడనమాట. సో అప్పటి నుండి ఈ యొక్క హనుకా అంటారు, లేకుంటే చనుకా అని అంటారు. ఈ పండుగను వాళ్ళు ఆరంభించారు. ఎగ్జాక్ట్గా ఇది కిస్లేవ్ 25th. సో ఇది డిసెంబర్ నెలకేనే మ్యాచ్ అవుతుందండి. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లో కూడా ఇది డిసెంబర్ నెలకే మ్యాచ్ అవుతుంది. కాబట్టి మన జెరోము, క్రిసోస్టోము, అగస్టైన్ అనేటువంటి అర్లీ చర్చ్ ఫాదర్స్ వాళ్ళు కూడా ఈ ఆలయ ప్రతిష్టాపనను కరెక్ట్గా గెస్ చేసి వాళ్ళు స్టడీ చేసి అటు తర్వాత యేసు ప్రభు కూడా రక్షకుడనే ఆయన కూడా తన ఆలయాన్ని అనగా ఇహలోకములో మనుషుల చేతుల మట్టి చేతుల్లో లేక సిమెంట్తోనో లేక కాంక్రీట్తోనో నిర్మించే ఆలయం కాదు, పరలోకములో నిజమైన జీవము గల రాళ్లతో కట్టినటువంటి ఆలయ పునరుద్ధరణ చేస్తాడు యేసు ప్రభువు. ఆయన ఏ విధంగా ఈ యొక్క జూడాస్ వచ్చి గ్రీకు బానిసత్వంలోంచి విడిపిస్తాడో ఇశ్రాయేలును, అదేవిధంగా యేసు ప్రభు ప్రతి మానవాళిని పాపం నుండి విడిపిస్తాడు. కాబట్టి ఆ ఒక్క రోజును మనం ఏం చేద్దామంటే యేసు ప్రభు జనన ఉద్దేశాన్ని చెప్పడానికి ఈ డేట్ను మనము ఎంచుకుందాము అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారండి.
సో ఇది హనుకా అనేటువంటి పండుగ ఆల్రెడీ మీకు ఇక్కడ చూసాను. మీరు గూగుల్ క్యాలెండర్ అని ఉంటుంది, దాన్ని మీరు చూసినట్లయితే మీకు ఇలాగ హీబ్రూ క్యాలెండర్ అనేటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసి అప్లికేషన్లో చూస్తే చాలా క్లియర్గా మీకు అక్కడ ఉంటుంది. ఇది ద ఫీస్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటారు. మన భారతదేశంలో మొన్ననే ఏమంటే దివాళీ మనము సెలబ్రేట్ చేసినాం. సో ఈ దివాళీకి కూడా దీనికి సంబంధం ఉంది. అయినా కొన్ని కవితల వల్ల మనం ఏం చేసినామంటే, శ్రీరాముడు వచ్చి ఏమంటే రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యకి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ విజయోత్సవాన్ని ఆచరించి ఆయనను స్వాగతం పలికేందుకు చేసినటువంటి ఆచరణ అని, అది అకార్డింగ్ టు ద ఏమంటే ఇట్స్ ఎ పోయం, ఒక కవిత, అది కావ్యం. ఆ మహాకావ్యాన్ని బట్టి వాళ్ళు ఆచరణ జరుపుకున్నారని. బట్ యాక్చువల్గా లిటరల్గా జరిగినటువంటిది ఏంటి అనేది మనము వచ్చే వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తాను విత్ ఆల్ ద హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద ఇండియన్ లైబ్రరీ అండి. మన ఇండియన్లే రాసినటువంటి, అది క్రైస్తవులు కాకున్నట్లు గవర్నమెంట్ అథారిటీస్ రాసినటువంటి వీడియోల ద్వారా మీకు, డాక్యుమెంట్స్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను. సో అప్పుడైతే ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేటువంటిది ఏమంటే ఎస్టాబ్లిష్ అయింది అప్పటికే. అది కూడా ఎగ్జాక్ట్గా డిసెంబర్ నెలలోనే. ఇప్పటికీ కూడా చూడండి, యెరూషలేంలో అది ఏం చేస్తారంటే చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేస్తారనమాట ఈ హనుకా అనేటువంటిది. సో ఈ జెరూసలేం టెంపుల్ దగ్గర వాళ్ళు, ఆ టెంపుల్ వాళ్ళ పక్కననే పెద్ద పెద్ద మీటింగ్స్లో ఆర్గనైజ్ చేసి వాళ్ళు ఈ పండుగను సెలబ్రేట్ చేసి ఒకరికొకరు విష్ చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులు అంతటా ఇశ్రాయేలీయులు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఈ పండుగను ఇప్పటికీ జరుపుకునే విధానము చూసినట్లయితే మనము, ఇది ఏమంటే కిస్లేవ్ 25వ తేదీన ప్రారంభమైంది. యూదుల క్యాలెండర్ చూడండి 8 రోజుల పాటు కొనసాగింది అని మీకు తెలిసింది. అయితే దీనికి జెరూసలేం హాజరు అవసరం లేదు, అంటే అక్కడే వెళ్ళి చేయాలనేటువంటి ఇదేం లేదు. ఇప్పుడే నేను చెప్పినట్లు యేసుప్రభు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అటెండ్ చేశారు అంతే. అయితే క్రైస్తవులు కానీ యూదులు కానీ అక్కడికే వెళ్ళి చేయాలన్నటువంటి ఒక లా ఏమీ లేదు. ఇది చాలా పండుగల సందర్భం యాక్చువల్గా ఈ నెల అండి. సో యూదులు దేవాలయంలో లేదా వారు నివసించిన ప్రదేశాల్లోని ప్రార్థనా మందిరాలలో సమావేశమవుతూ ఉంటారు. మన ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండరు, కొచ్చిన్లో ఉండరు, కలకత్తాలో ఉండరు, ముంబైలో ఉండరు, ఏమంటే ఇంకా మనము మణిపూర్, నాగాలాండ్, సిక్కిం అక్కడంతా కూడా ఉంటారు. సో ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళు ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు కావాలంటే యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు, మీరు చూసుకోవచ్చు. సో ఇంత డీటెయిల్డ్ హిస్టారిక్ ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ మీకు ఉన్నాయి కాబట్టి దీన్ని యూదుల పుస్తకంలో కూడా రోష్ హషానా అని 18వ అధ్యాయం 2వ కొటేషన్లో మీరు చూస్తే, చెట్లు మరియు తాటి చెట్ల కొమ్మలను చేతుల్లో పట్టుకుని తమ రక్షణ దేవునికి కీర్తనలు పాడారు. పండుగ సమయంలో ఏదైనా విపత్తు లేదా మరణం కారణంగా ఉపవాసం లేదా సంతాపాన్ని ప్రారంభించేందుకు అనుమతి లేదు. మిష్నా తానీత్ అనేటువంటి గ్రంథంలో 2వ అధ్యాయము 10 కొటేషన్లో కూడా మీరు దీన్ని చూడవచ్చు. ఈ ఆనందానికి గుర్తుగా 8 రోజులలో ప్రతి సాయంత్రం ఆలయం మరియు అన్ని సొంత ఇళ్ళు లోపల మరియు వెలుపల లాంటర్లు మరియు టార్చ్ల ద్వారా వెలిగించబడ్డాయి. కాబట్టి దీనికి ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అని పిలుస్తారండి. సో ఈ యొక్క దీపాలని వెలిగించుకుంటూ అక్కడ వెళ్ళి ఆ ఆలయాన్ని వెలిగించారు. ఇంకా ఆలయానికి సంబంధించిన ఒక అద్భుత కార్యం కూడా మెన్షన్ చేసినారు. అప్పుడు ఇమ్మీడియేట్గా ఆలయంలో దీపం వెలిగించాలి. అక్కడ ఈ ఒలివ నూనె లేదు. ఈ ఆలివ్ నూనె లేనందువల్ల చాలా కనీసం వారం రోజులు కావాల్సినటువంటి అంత నూనె లేదు. అయినా కూడా ఎంత కొద్ది నూనె వేసినా కూడా వారం రోజులు ఆ దీపం ఆరిపోకున్నట్లు వెలిగింది. సో రీడెడికేషన్ ఆఫ్ ది టెంపుల్ రోజున అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో పాటు అప్పుడున్న ప్రజలు దీన్ని చాలా పెద్ద అద్భుతంగా దేశం మొత్తము వాళ్ళు చాటించారు. అది ఇస్రాయేల్ హిస్టరీలో రికార్డ్ అయిందండి. మీరు యూదుల ఎన్సైక్లోపీడియా అని కూడా ఉంటుంది, జూవిష్ ఎన్సైక్లోపీడియా అని. ఇక్కడ చాలా చిన్న అక్షరాలతో మీకు ఒక కాపీని ప్రజెంట్ చేసినాను. మీరు కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు, లేదా మీరు సిస్టంలో లాగిన్ చేసి మీరు చూడొచ్చండి. ఈ జూవిష్ ఎన్సైక్లోపీడియా అనేటువంటి పుస్తకంలో ఈ విధంగా నమోదు చేయబడింది. మకాబీస్ విందు అని కూడా పిలువబడే అంకిత విందు కిస్లేవ్ డిసెంబర్ 25వ రోజు నుండి 8 రోజుల పాటు ప్రధానంగా లైట్ల పండుగగా అనగా దీపాల పండుగగా జరుపుకుంటారు. ఇది జుడాస్ మక్కబియస్ అతని సోదరులు మరియు ఇజ్రాయెల్ సంఘ పెద్దలచే 165వ సంవత్సరంలో స్థాపించబడింది. క్రీస్తుపూర్వం బలిపీఠం లేదా అభయారణ్యం యొక్క శుద్ధీకరణ. దానికి మీకు 2వ మక్కబీయులు 1వ అధ్యాయము 18వ కొటేషన్ను, తర్వాత ఏమంటే 59వ కొటేషన్ కూడా మీరు 4:59 కూడా చూడొచ్చు.
ఈ రెండు యొక్క స్మారక చిహ్నంగా, అంటే ఈ పండుగ జరిపిన స్మారక చిహ్నంగా ఉల్లాసం మరియు ఆనందంతో ఏటా జరుపుకుంటారు. 3 సంవత్సరాల క్రితం అదే రోజున యాంటియోకస్ ఎపిఫానస్ జెరూసలేం ఆలయాన్ని దహన బలులు బలిపీఠం వద్ద అన్యమత బలిపీఠాన్ని ఏర్పాటు చేసి అతని విగ్రహానికి బదులు అర్పించాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి యెరూషలేం పవిత్రాలయంలో తన విగ్రహం పెట్టి తనకే ప్రార్థన చేయమని చెప్పాడు కూడా తను. ఇంకా చాలా హీనాయమైనటువంటి పనులు తను చేసినాడండి. అది మీకు ఈ కొటేషన్స్లో మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ మకబీస్ ఫస్ట్ చాప్టర్ 41 to 64 కొటేషన్స్లో మీరు చదవచ్చు. సో జిఎస్ ఒలింపియస్ అని పిలువబడే విగ్రహం బహుశా బాల్ షమాయిం అని కూడా పిలువబడుతుంది. ఇది ఒక కాకేఫెమి అనేటువంటి రికార్డ్ చేసినటువంటి పుస్తకం మీకు ఉంటుంది. దానికి సంబంధించిన లింక్లు మీకు ఇక్కడ నేను ప్రజెంట్ చేసినాను. అది మనకు ఇతర భాషల్లో కూడా లభ్యం ఉందండి. ఆంగ్లంలో మాత్రం ఇంపార్టెంట్గా ఇది లభ్యం ఉంది. హీబ్రూ భాషలో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ప్రియులరా ట్రాన్స్లేట్ బటన్ నొక్కి కూడా మీరు చూడొచ్చు. ఎప్పుడో మీరు దీన్ని పరిశీలించాలని జీవిష్ ఎన్సైక్లోపీడియా ఓపెన్ చేసినట్లయితే. ఇంత డీటెయిల్స్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఒక ఎన్సైక్లోపీడియా ఊరికే చేయరండి, అఫీషియల్ ఎన్సైక్లోపీడియా. సో ఇప్పుడు మన దేశంలో మన వాళ్ళు చేసినారా అని అన్నంత మాత్రాన మనము మన ఎన్సైక్లోపీడియాని ఆథెంటిక్ డాక్యుమెంట్ అని మనము ఒక టేబుల్ మీద గుద్ది చెప్పేస్తాం. సో ఇది చాలా ఆథెంటిక్ ఇది అని. అప్పుడైతే అదే విధంగా కదా వాళ్ళ దేశం, ప్రతి వాళ్ళకి వాళ్ళ దేశం అంతే ఒక ప్రైడ్గా ఉంటుంది కదా, వాళ్ళ మీద అంతే నమ్మకం ఉంటుంది కదా వాళ్ళకి. సో కాబట్టి యెరూషలేము సత్యాన్ని రికార్డ్ చేసేందులో వచ్చి చాలా పురాతనమైంది కాబట్టి ఉన్నట్టుగా వాళ్ళు రికార్డు చేస్తారు. సో వీటన్నిటిలో మనకు యూదులు డిసెంబర్ 25వ తేదీన ఆచరించిన పండుగకు తగిన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి యూదులు చేసుకునే దేవాలయ ప్రతిష్టాపన పండుగలో మనకు ఎటువంటి ఆక్షేపణలు లేవు. దానిని మనము ఒకసారి మీకు క్యాలెండర్ని చూపించేస్తానండి. అప్పుడు మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది క్యాలెండర్లో ఏ విధంగా వాళ్ళు చేస్తారనమాట. కాబట్టి డిసెంబర్ 25న లేదా కిస్లేవ్ మాసాన జరుపుకోవడానికి చారిత్రక సాక్ష్యం ఉంది. అయితే క్రిస్మస్ కూడా బైబిల్ నుండి ఉద్భవించబడిందా అని చూద్దాం. మనం క్రిస్మస్ కూడా ఇంత ఆధారం మనకి బైబిల్లో ఉందా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఈ అపవిత్రత కలిగినటువంటి టెంపుల్ను శుద్ధీకరించిన పండుగ మీకు ఆల్రెడీ రెఫరెన్స్ చెప్పాను నేను. సో ఇది డిసెంబర్ 25th ఎగ్జాక్ట్గా శీతాకాలపు నెలలో వస్తుంది. సో అది డిసెంబర్ 15 బిట్వీన్ జనవరి 15 ఆ బిట్వీన్ పీరియడ్లో 30 రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారనమాట. అప్పుడైతే ఇది మనకు యేసుప్రభు కూడా అటెండ్ చేసినట్లున్నందువల్ల మనకు సీల్ ముద్ర వేసేసినంత గట్టిగా మనం నమ్మొచ్చు దీన్ని. సో అంత క్లియర్గా ఇప్పటికీ కూడా దీన్ని జరుపుకుంటున్నారు ఇశ్రాయేలీలు అంటారంటే మీరు నమ్మండి. కాబట్టి యూదుల ఈ చారిత్రాత్మక సంఘటనలు క్రిస్మస్ రూపంలో క్రైస్తవంలోకి ప్రవేశించిన మాత్రాన యేసుప్రభు యొక్క జన్మదిన వేడుకలకు అధికారం ఇస్తాయా అంటే, ఈ యూదులు చేస్తున్నారు కాబట్టి ఇంత గొప్ప రోజు కాబట్టి దాన్ని యేసుప్రభు పుట్టినాడు అని మీరు క్యాలిక్యులేట్ చేసేసుకొని మీరు పాటించండి అని యేసుప్రభు ఎక్కడైనా మనకు చెప్పాడా అని చూస్తే మనకు యేసు అటువంటి ఆజ్ఞ ఎక్కడ కూడా ఇవ్వలేదండి. సో కొంతమంది చేసే ఆరోపణల ప్రకారం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1600 సంవత్సరాలు క్రిస్మస్ వేడుక అన్యజనుల అభ్యాసము అని కొంతమంది అంటారు. అది యేసుకు సంబంధించినది కాదు అని అంటారు. ఈ ఆరోపణలు కూడా నిజమేనా? యేసు ప్రభుకు దీనికి ఎటువంటి సంబంధం లేదా? విందులు మరియు వేడుకలు అన్యజనులు చేసే విధంగానే యూదులు కూడా మోసేచే న్యాయ ప్రమాణంలో ఆజ్ఞాపించబడిన పండుగలను ఆచరించేవారు. వారికి 7 పండుగల సంవత్సరంలో చాలా విశేషమైన పండుగలు ఉన్నాయి. అందులో 3 ముఖ్యమైన పండుగలు ప్రతి పురుషుడు తప్పకుండా ఈ 3 పండుగలను ఆచరించి తీరాలి. లేకపోతే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల హక్కు నుండి బయట వేసేయాలి, బహిష్కరించాలి. సో కాబట్టి వారిలో నుండి నూతనంగా మరియు కేవలంగా మతపరంగా మారిన జనసమూహం అలాంటి పండుగలను ఆచరించాలని కోరడాన్ని బట్టి క్రిస్మస్ ఆచరణ మొదలైంది. అందుకే వీలైనంత యూదుల పండుగ రోజునే సరిగ్గా వాడుకున్నారు. ఎందుకంటే యూదుల మతంలోకి అప్పటికే కన్వర్ట్ అవుతూ ఉండేవాళ్ళు ప్రజలు. క్రిస్టియానిటీ రాకముందే కన్వర్షన్ ఉండేది. అటువంటి కన్వర్ట్స్ని అప్పుడు క్రిస్టియానిటీ అని పిలుస్తుండలేదండి, ప్రాసెలైట్స్ అని పిలిచేవాళ్ళు. సో ఈ ప్రాసెలైట్ అని చూస్తే యూదునిగా కన్వర్ట్ అయినతను అని అర్థం. యూదుల సంప్రదాయాన్ని పాటిస్తున్నతడు
అనేటువంటిది. సో మీరు గూగుల్ క్యాలెండర్ చూస్తారా లేదా అని చెప్పి డౌట్తో నేనే ఇక్కడ మీకు ఏమంటే ప్రజెంట్ చేస్తుంటాను, మీరు చూసుకోవచ్చు. ఈ 2023లో వచ్చి మీకు ఈ చనుకా డే వచ్చి December 8th బిగిన్ అవుతుందండి. చనుకా డే, లైట్ షబాట్ క్యాండిల్స్ హనుకా డే 1 అని చూస్తాం. సో హనుకా అని అంటారు కూడా, దీన్ని చనుకా అని అంటారు కూడా. ఆ స్పెల్ చేసేటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా యెరూషలేంలో, ఇస్రాయేల్ దేశంలో ఇది ప్రజెంట్ చేస్తారండి, ప్రొనౌన్స్ చేస్తారు. సో అక్కడ మొదలయ్యేటువంటిది ఎగ్జాక్ట్గా 25th ఎవ్రీ ఇయర్ రావట్లేదు. ఇది ఒక్కొక్క సంవత్సరం కొంచెం ముందు ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరం వెనుకుంటుంది. ఎందుకంటే మనకు ఈ క్యాలెండర్లో వచ్చి హీబ్రూ క్యాలెండర్లో 354 to 360 డేస్ ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్లో 365 డేస్ ఉంది. కాబట్టి దాన్ని మ్యాచ్ అయ్యేందుకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ అని వస్తుంది. కాబట్టి ఆ లీప్ ఇయర్లో 1 month ఎక్స్ట్రా అయిపోతుంది ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం, హీబ్రూ క్యాలెండర్ అంటే లూనార్. సో అప్పుడు 383 డేస్ ఉంటుంది ఆ సంవత్సరంలో, ప్రతి 4 years once. కాబట్టి ఈ ఒక డిఫరెన్స్ వల్ల వాళ్ళకి ఎగ్జాక్ట్గా అదే రోజు రాదు. అయితే క్రిస్మస్ మాత్రం మనము ఎలాగ 25th జరుపుకుంటున్నామంటే ఒక్క ఆచరణకే తప్ప అది వేరే ఏమి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఆ 25th అనే డేకి లేదు, కానీ కంటెంట్కి ఉంది. క్రిస్మస్ అనే కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. హనుకా అనే ఇశ్రాయేల్ పండుగ రోజు క్రిస్మస్గా మారిందనేటువంటిది అది ఆచరణకు మాత్రం ఉపయోగపడేది, కానీ దానివల్ల ఉండే ఆధ్యాత్మిక లాభమే లేదు. దీని ద్వారా మనం యేసుక్రీస్తు తేదీలను అందించడంలో విఫలమయ్యామా? అంటే జీసస్ పుట్టినటువంటి డేట్స్ మాకు తెలీదు, అది నమోదు చేయబడలేదు బైబిల్లో అనేటువంటి అంధ భక్తి, అంధ నమ్మకం, గుడ్డి నమ్మకం మాకు లేదండి. పూర్వపు సంఘ నాయకులు లేదా అపోస్తలుల చరిత్రను ఎందుకు నమోదు చేయలేదు అని కూడా మీరు ఎవరైనా ప్రశ్నించవచ్చు. వాళ్ళు నమోదు చేశారు, అది బైబిల్లో ఉంది. దాన్ని మీకు ప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు వచ్చే వీడియోలోనేమో డెఫినెట్లీ నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఏమంటే ప్రారంభ చర్చికి పూర్తిగా తెలుసు, కానీ రాయడానికి నిరాకరించారు. అర్లీ చర్చ్ హిస్టరీలో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు నిరాకరించారు, రాయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే అది అవసరం ఉండేది కాదు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన బోధనలనే పరిచయం చేయడం ఇంపార్టెంటే, కానీ ఒక సెలబ్రేషన్ డేని ప్రజెంట్ చేయడము, ఇంట్రడ్యూస్ చేయడం కాదు. వారు ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు ముఖ్య తేదీలను ఎందుకు తిరస్కరించారో ఇప్పుడు చూద్దాం మనం. సో అలా చేసిండేకపోయింటే దానివల్ల ఎంత పెద్ద ప్రమాదం ఉండేదంటే యేసు ప్రభు చెప్పిన బోధలకు వ్యతిరేకమైన ఆచరణలో వచ్చేసిండేవి. సో ఆయన చెప్పినటువంటి బోధ అపవిత్రమైండేది. ఎప్పుడు బై ఛాన్స్ ఆయన డేట్ ఎగ్జాక్ట్గా ఈజీగా అందరికీ తెలిసేలా చెప్పేసి నా డేట్ని మీరు బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని యేసుప్రభు చెప్పేసింటే మొత్తం బైబిల్ తీసి పడేసి ఆ క్రిస్మస్ రోజునే కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి అలా యేసుప్రభు ఎక్కడ కూడా కమాండ్ చేయలేదు, ఆజ్ఞాపించలేదు నా బర్త్డే చేయండి అని. సో అయితే ప్రియులరా, మన అపోస్తుడైనటువంటి పౌలు మొదటి తెస్సలోనికైలకు రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా అంటున్నారు: సోదరులారా, ఇవి ఎప్పుడు జరగనున్నాయో వాటి సమయాలను గురించి, కాలాలను గురించి మేము రాయనవసరం లేదంటారు. చూడండి, జరిగిన విషయం కాదండి, జరగబోయే అటువంటి విషయాలు కూడా రాయనవసరం లేదు మీకు అంటున్నారు. అంటే సంఘ ప్రజలకు యేసు ప్రభువును వెంబడించి శాస్త్ర గ్రంథాలలో నమ్మకం ఉంచిన వారికి ఏ విషయం రాసే అవసరం ఉండదు. మరో భాషాంతరంలో ఇలా చూస్తున్నాం: సోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయంలో గురించి మీకు రాయనక్కర్లేదంటున్నారు. ఎందుకు ఇలా అక్కర్లేదు అనేస్తున్నారు? వారిని ఇలా చెప్పేలా చేసింది ఏమిటి? మేము రాయనం లేదు, మేము రాయనక్కర్లేదు అనంటే ఏమి అంత నిర్లక్ష్యమా మీకు? క్రిస్మస్ అంటే December 25th అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా అపోస్తలులారా అని అడిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు అని అంటున్నారు. చూడండి, కాలంలో సమయాలు తండ్రి చేతిలో, టైమ్స్ అండ్ సీజన్స్ ఆయన కంట్రోల్లో ఉన్నాయి, వాటిని తెలుసుకోవడం మీకేంటికి, మీరు దాన్ని ట్రై చేయొద్దు అని అంటారు యేసుప్రభు. కాబట్టి శిష్యులు ఏం చేయలేదు, దాని గురించి ఎక్కడ రాయడానికి ట్రై చేయలేదు. సో గలాతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం నుండి మనము 11వ వాక్యం దాకా గమనించినట్లయితే, ఆ కాలంలో మీరు దేవుని ఎరుగని వారై వాస్తవానికి దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉన్నారు. కానీ చూడండి, లోకంలో పండుగ చేస్తుండే వాళ్ళందరికీ పండుగ అంటే ఏదో ఒక వేడుక,
ఒక సంతోషం కలగాలి. సంతోషమే లేకున్నట్లు జీవితాంతం మరీ దుఃఖము, బాధ, నొప్పి, పని చేసుకోవడము, బానిసలుగా ఉండడము. ఒక లేబర్, ఎంత లేబర్ అప్పుడు ఉండేది అంటే లేబర్స్ లైఫ్ టైం సర్వెంట్గా, స్లేవ్స్గా అమ్మేసి ఉండేవాళ్ళు. బానిసలుగా 100 రూపాయలకి, 10 రూపాయలకి, రూపాయికి ఒక్కొక్కరిని అమ్మేసి ఉండేటువంటి వాళ్ళు. సో అంత ఏమంటే హ్యూమన్ లైఫ్ అంటే వేస్ట్గా గమనించేటువంటి మతాలు అప్పుడు. లేకపోతే ఒక ఒక హయ్యెస్ట్ వర్గం, హయ్యెస్ట్ కేటగిరీ అని ఎవరు ఉంటారో వాళ్ళు తమ కింద ఉన్నటువంటి ఈయన జాతులు అని పరిగణించి వాళ్ళని చాలా సప్రెస్ చేసేవాళ్ళు, వారి మీద ఏమంటే డామినేట్ చేసేవాళ్ళు. ఇలా చేసేసుకుంటూ ఉండేటప్పుడు మనుషులకి, సాధారణ సమాజముకి ఏదో ఒక రోజు సంతోషం ఉంటే చాలు కదా, ఏదైనా ఒక సెలబ్రేషన్ వస్తుందా, ఏదో ఒక రోజు ఒక మంచి బట్టలు వేసుకుని ఒక ఆనందంతో కుటుంబం కలిసి ఒక మనం ఉన్నటువంటి ప్రదేశాలు అందరూ కలిసి ఒక పండుగ, ఒక వేడుక ఉంటుందా అని ఎదురు చూసేవాళ్ళు. అలాంటి వారికి దేవుడు అనేది తెలియనందువల్ల వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు బానిసలుగా ఉన్నవారికి 9వ వచనం నుండి మరలా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నవారు అంటారు. చూడండి, అప్పుడు ఏం మారాలి దేవుని తెలుసుకున్నవారంటే, మరీ విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. అంటే దేవుణ్ణి అందరూ తెలుసుకోవడానికి వీల్లేదు. ఊరికే క్రిస్టియన్గా కన్వర్ట్ కావచ్చు, యూదుడుగా, ప్రాసలైట్గా మారచ్చు, అంత మాత్రాన దేవుడు తెలుసుకున్నాడని కాదు. దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నట్లయితే, ఇన్వైట్ చేసినట్లయితే, అప్పుడు దేవుడు ఈ అంశాలను మీకు తెలియజేసేస్తాడు. ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ ఏంటి మనుషుల కులాన్ని బట్టి. కాబట్టి బలహీనమైనవి, ప్రయోజనం లేనవి ఆయన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు అంటారు. అంటే ఇంతవరకు మీకు సంతోషం కోసము, ఆనందం కోసము, విందు కోసము, ఒక వేడుకలను, ఒక పండుగలను, ఒక సెలబ్రేషన్, ఒక షష్ఠి, ఒక జాతరలను మీరు చేసేవాళ్ళు. కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. మీకు శాశ్వత శాంతిని ఇవ్వలేవు, ఆనందాన్ని, సమాధానాన్ని అది ఇవ్వలేదు. ఆ సెలబ్రేషన్, ఆచరణ ఇవ్వదు. కాబట్టి మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా అటువంటి ఆచరణలకు అని అంటారు. చూడండి, చాలా క్లియర్గా మెన్షన్ చేసేస్తారు. ఇటువంటి ఆచరణలకు మీరు మళ్ళీ బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారా? అప్పుడైతే దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నది అబద్ధమో, మీరు అంతే అస్సలు దేవుడిని తెలుసుకునే లేదు అనే అర్థం వచ్చేస్తుంది. కాబట్టి 10-11 ఇలా చెప్తున్నారు, మీరు ప్రత్యేక దినాలు, అమావాస్య దినాలు, ఉత్సవకాలాలు, సంవత్సరాలు జాగ్రత్తగా ఆచరిస్తున్నారట. చూడండి, ఈ ఆచరణలో మీరు కరెక్ట్గా చేస్తున్నారట. మీ విషయంలో నా కష్టం వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అంటున్నాడు. అంటే ఈ విధంగా సెలబ్రేషన్స్లకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని, సెలబ్రేషన్ రోజు మాత్రాన యేసుప్రభు పేరు గుర్తించుకునే వాళ్ళని, ఏమంటే వేడుకలు, ఆనందాలు, సంతోషాలు, ఆర్భటము, హర్షగానాలు, ఇటువంటివి కోసం ఎదురు చూసేటువంటి ప్రజలు వాళ్ళు దేవుని నుండి తొలగిపోయినట్లు, లేకపోతే అసలు దేవుని దగ్గరికి వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. అందుకే మీకు గలాతీ 4వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాల్లో అపోస్తలుడు పౌలు చాలా క్లియర్ వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చాడో ముందుగానే యేసు ప్రభువు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అటువంటిది. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయము 7వ వచనంలో అది మనం చూసాం ఇప్పటిదాకా. సో యేసు ప్రభు ఎలా కమాండ్ చేశాడో అదే విధంగా పాటించాలన్నటువంటిది శిష్యులు చేసినటువంటి హెచ్చరిక. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన బోధలో సైతం ఇలాగే చెప్పారు. కాబట్టి అపోస్తలుల కాలములో, సమయములో ఏ విషయంలో ఎప్పుడు జరుగునో వాటిని అస్సలు రాయలేదు, పఠించుకోలేదు కూడా. దాని అర్థము బైబిలులో లేదని కాదు. ఇంతకు ముందే, అనగా క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటిని తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా కాలజ్ఞానముగా శాస్త్రాలలో రాశారు అని చూస్తాం. సో ఎందుకు రాశాడు ఆయన, ఎందుకు రాయించాడు దేవుడు అని చూస్తే, అంత్యము జరిగే సంగతులను గురించి మొదట్లోనే నేను మీకు చెప్పాను, ఇంకా సంభవించని సంగతులను గురించి చాలా కాలం క్రిందటే నేను మీకు చెప్పాను అని క్రీస్తు పూర్వము 600 కన్నా ముందుగానే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా రాయించాడు దేవుడు. 46వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. అంటే ముందే చివరిలో ఏం జరుగుతుందో, అంత్యంలో ఏం జరుగుతుందో ఆ అన్ని అంశాలు ముందే చెప్పేస్తాడంటే ఆయన ప్లాన్ చేశాడనమాట వాటన్నిటిని. సో దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడు ఏ మనిషి ఎక్కడ జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలి, అతడు పాపిగా ఉండాలనా, అతడు పరిశుద్ధుడు కావాలనా, అతడు నీతిమంతుడు కావాలా, అతడు సువార్థికుడు కావాలా, అతడు ఏం కావాలన్నది దేవుడు ముందే ఏం చేశాడంటే, ఇలాగే జీవిస్తారు,
ఎంతవరకు? తను పిలిచే వరకు. తను పిలిచిన తర్వాత వారికి అవకాశం ఇస్తాడు దేవుడు తన ఇష్టానుసారంగా మారడానికి. ఆ మారేటువంటి ఒక ఫ్రీడమ్, ఆ చాయిస్ని కూడా మనకు అందించేస్తాడు. ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది మనం ఎలాగంటే అలా ఎక్కడో ఎక్కడ జన్మించి ఏదో ఒక ఆచరణలో, ఏదో ఒక పద్ధతుల్లో, సంప్రదాయాల్లో మనము ఒక వయసు వచ్చేదాకా మనం ఉండి, అటు తర్వాత మనకు కొంచెం ఈ లోకం అనుభవాలు కలిగిన తర్వాత మనల్ని దేవుడు పిలిచి తన ప్లాన్ని ఇంట్రొడ్యూస్ చేసినట్లయితే మనము కంపారిజన్ చేసి చూడొచ్చండి. లోకంలో ఉన్నటువంటి ఏ పనైనా ఏ విధంగా ప్లాన్ చేసి సక్సెస్ చేస్తారు, స్క్రాచ్ నుండి ఏ విధంగా సక్సెస్ దాకా తీసుకెళ్తారు అని అంటే ముందుగా అదొక ఐడియాగా రావాలి, తర్వాత అదొక ప్లాన్గా కన్వర్ట్ అవ్వాలి, తర్వాత యాక్షన్ మొదలు పెట్టాలి మనము, తర్వాత ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి, దాన్ని ఎదుర్కొంటే మాత్రము మనము సక్సెస్ని రీచ్ అవుతాం. సో ఇది బేసిక్గా ఏ మనిషి అయినా చేసేటువంటి ఒక ప్లాన్. అప్పుడైతే దేవుడు కూడా ఇది మనుషులకు ఇటువంటి ఇంటెలిజెన్స్ని మనలో పెట్టాడు, మేధోశక్తిని మనలో ఉంచాడంటే అది ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల. అప్పుడైతే ఇది దేవునిలో ఉండేది. సో దేవుడే ఇటువంటి ప్లాన్ ముందుగానే చేశాడు. అప్పుడైతే ఈ లోక ప్రజలకు ఏం కావాలి, ఈ లోకం ఏం జరగబోతుంది, యేసుప్రభు ఎప్పుడు రావాలి, ఎందుకు రావాలి, మొత్తం ప్లాన్ చేయబడిందండి ప్రియులారా. సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రణాళికను తన భక్తులకు దాచిపెట్టి ద్రోహం చేయడు కూడా ప్రియులారా. ఎవరికి అసలు ఆయన మోసం చేయడు. ఎందుకంటే ఆయన ఈ విధంగా మీకు ఆశ్వాసన ఇస్తున్నాడో ఆమోసు 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఎంతో బ్యూటిఫుల్ చూడండి. సో అప్పుడైతే ఆయన ఏది రహస్యంగా మీకు దాచిపెట్టి చేయట్లేదండి. కాబట్టి మనకు 1 కొరింథీ 15:3-4 చూస్తే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, ఉపదేశం అనొచ్చు, లేకపోతే సువార్త అనొచ్చండి. ఇది ఎందుకంటే కొన్ని ట్రాన్స్లేషన్స్లో సువార్తను కూడా చూస్తాం మనం. సో అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను. చూడండి, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేఖనముల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సో ఇక్కడ 3 పాయింట్స్ ఏంటి? క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి చెందింది అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, సమాధి చేయబడింది అకార్డింగ్ టు స్క్రిప్చర్స్, పునరుద్ధానం చేయబడింది అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. అంటే ఆయన ఆ చేసిన పని మాత్రమే కాదు, చేసిన సమయం కూడా A to Z మస్ట్ బి అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. బైబిల్లో ఏ విధంగా చెప్పబడిందో అలాగే చేసిండాలి యేసు ప్రభు. సో అప్పుడు మాత్రమే మనం ఆయన్ని నమ్మొచ్చు. ఆయన మొత్తం సమస్త మానవాళి కోసం ప్రణాళిక తనే చేశాడు. ఎందుకంటే చేసిన ప్రణాళికను ఇంత యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే నెరవేరుస్తున్నాడు. సో అప్పుడు ఆయన వద్ద ప్లాన్ ఉందండి. సో ఆయన ఎప్పుడైతే అతని జననము, మరణము మరియు పునరుత్థాన తేదీల గురించి లేఖనముల్లో ఉండాలి, తల్లిదండ్రులు ఎవరు అని లేఖనంలో ఉండాలి, వంశవృక్షం యొక్క లేఖనంలో ప్రవచనాలు ఉండాలి, అతను పుట్టిన ప్రదేశం మరియు మరణం, ఖననం గురించి లేఖనములలో రాయబడి ఉండాలి, అతని జనన, మరణం మరియు పునరుద్ధాలతో పాటు జరిగే సంఘటనలు, అంటే వాటికి రిలేటెడ్ అయ్యేటువంటి ఆయన మరణించినప్పుడు లోకంలో ఏం జరిగే, సో కనెక్టెడ్ గవర్నమెంట్స్, కనెక్టెడ్ కింగ్స్ వాళ్ళు ఏం చేశారు రాజుల కాలంలో అనేటువంటిది, ఏ రాజులు ఉన్నారో పరిపాలనలో, సో హిస్టారియన్లు ఎవరు రికార్డ్ చేశారు అనేటువంటి రిలేటెడ్ కంటెంట్ ఇన్ ది వరల్డ్. సో ఆ జనరల్ హిస్టరీలో కూడా మీకు దొరకాలి. కాబట్టి ఈ విషయాలు ప్రవచనాలలో, లేఖనములలో, న్యాయ ప్రమాణంలో ఖచ్చితంగా రాయబడిందండి. ఇలాగే జీవించాలి యేసుప్రభు, ఇలాగే జన్మించాలి, ఇదే రోజున జన్మించాలి, ఇదే రోజున మరణించాలి, ఇన్ని గడియలలో, ఇన్ని నిమిషం, ఇదే సెకండ్లో ఆయన మరణించాలని కూడా ఉంది. అందుకే యేసుప్రభు అన్ని సెకండ్లలో మరణించకపోవడం వల్ల ఆయన శిలువ మీద నుంచి ఏలు ఏలి లామా సబక్తాని అంటారు. నా దేవుడా, నా దేవుడా, నన్ను ఎందుకు చెయ్యి విడుస్తున్నావు, ఎందుకు తీసుకోవట్లేదు నా ప్రాణాన్ని అంటున్నాడు. నన్ను చేయి విడిసేసావా అని గందరగోళంతో యేసుప్రభు ఏడవట్లేదండి. చాలా అపార్థం చేసేసుకున్నారు మన క్రైస్తవులు, వివరించి తప్పుగా వివరించారు. యేసు ప్రభు అక్కడ చేసిన ప్రార్థన, నన్ను ఎందుకు తీసుకోవట్లేదు, ఇంకా కూడా 3 o'clock అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉండకూడదు, శిలువ మీద జీవంలో ఉండకూడదు. 3 o'clock అయిందంటే ఎగ్జాక్ట్గా యెరూషలేములో ఇచ్చేటువంటి పాప ప్రాయశ్చిత్త బలులకు అనుసారంగా నేను 3 గంటలకు మరణించాలి. ఎందుకు తీసుకోవట్లేదు నన్ను, నాలో ఏదైనా లోపం ఉందా దేవుడా అని చెప్పి పరిశీలించుకుని తన్ను తాను చివరిలో నాకు దప్పిగా ఉన్నది, దాహముగా ఉన్నది అనేటువంటి ప్రవచనాన్ని నెరవేర్చాల్సింది అని, ఆ ప్రవచనం నెరవేర్చిన వెంటనే తలవాల్చి తండ్రి, ఇగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనేస్తాడు యేసు ప్రభు.
అప్పుడైతే ఇంత ఖచ్చితంగా ఒక్క సెకండ్ కూడా, నిమిషం కూడా, గడియ కూడా, రోజు కూడా ఆయన నిర్లక్ష్యం చేయక నెరవేర్చాడు. ఎందుకంటే మత్తయి సువార్త 5:17 ఆయనే చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల మాటలను కానీ రద్దు చేయడానికి నేను వచ్చాననుకోకండి, వాటిని నెరవేర్చడానికే వచ్చాను కానీ రద్దు చేయడానికి అస్సలు రాలేదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, క్రైస్తవులు కాని మిత్రులారా కూడా ఎవరెవరు వీక్షిస్తున్నారో ఈ వీడియోను దయచేసి గమనించండి. యేసు తన జీవితానికి సంబంధించి ధర్మశాస్త్ర లేఖనాలు అన్నిటినీ నెరవేర్చడానికి ధర్మశాస్త్రం ప్రకారమే జన్మించాడు. కాబట్టి క్రిస్మస్ మాత్రమే కాకున్నట్లు ఆయన జీవితంలో ఉన్న అన్ని ముఖ్యమైన తేదీలను కూడా ఖచ్చితంగా ధర్మశాస్త్రం ద్వారా కనుక్కోవచ్చండి. ఎందుకంటే వాటిని నెరవేర్చాలంటే కనుక్కోవచ్చు మనం. సో అది బిగినింగ్ ఫ్రమ్ అతని బాప్టిస్మము సరిగ్గా 30 సంవత్సరంలోనే ఎందుకు తీసుకున్నాడో అని ప్రశ్న వేసేస్తే మనము కనుక్కోవచ్చు. అతని శిలువ మరణం ఎందుకు ఖచ్చితంగా నీసాన్ 16వ తేదీన 6 గంటల శ్రమ పడి ఆయన 3 గంటలకే మరణించాలి. ఉదయాన్నే 9 గంటలకు శిలువ వేశారు, ఆయన 3 గంటలకు ప్రాణం ఇచ్చాడు. ఎందుకు 6 అవర్స్ ఆయన సఫర్ అయ్యాడు? అతని పునరుత్థానం ఎగ్జాక్ట్గా నీసాన్ 16th జరగాలి. ఎందుకు నీసాన్ 16th జరగాలి? ఆ ప్రీవియస్ 14th మనం చూస్తే పస్కా పండుగ, దాని తర్వాత చూస్తే సబ్బత్ ఉంటుంది, మీకు విశేషమైన ది గ్రేట్ సబ్బత్ అని చూస్తాం. అదైన తర్వాత 16th వచ్చి ఆ రోజునే ఎందుకు పునరుత్థానం లేచి రావాలి ఆయన? అప్పుడు ఈ పునరుత్థానం తర్వాత పెంటెకోస్ట్ వరకు 7 సార్లు దర్శనమిస్తాడు. అంటే 7 సార్లు మనం చూసినట్లయితే 49 రోజులు. అప్పుడైతే 40 రోజుల వరకు ఆయన దర్శనమిచ్చుకుంటూ ఎగ్జాక్ట్గా 40 రోజులు ఆయన ఎందుకు ఉండాలి శిష్యులతో పాటు ఉండి 40వ రోజునే ఆయన పరలోకమునకు ఎందుకు అసెన్షన్ అని పిలుస్తారు, పరలోకమునికి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు అదే రోజు ఆయన వెళ్ళిపోవాలి? ఈ ప్రతి అంశము మీకు శాస్త్రాల్లో ఉందండి. ఇప్పటికే నేను వచనం చూపాను, ఏది ఆయన ద్రోహం చేయడు చెప్పకున్నట్లు అని చెప్పి అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అతని ఆరోహణము సరిగ్గా పునరుత్థానం నుండి 43వ రోజునే ఎందుకు జరగాలి అనేటువంటి ప్రశ్న మనకి కలుగుతుందండి. ఇన్ని రుజువులతో మీకు దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటి అనేది ఈ వీడియోలో చాలా ప్రధానమండి. ఇన్ని రుజువులు ఇచ్చి మాకు ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు అంటే, లూకు సువార్త 2వ అధ్యాయము 9 నుండి 15 వచనముల దాకా ఇక్కడ మీ ముందు డిస్ప్లే చేసి ఉంటాను. దయచేసి శ్రద్ధతో గమనించండి. ఇన్ని ఎవిడెన్సెస్లు ఇచ్చి మీకు ఇంత సాక్ష్యాధారాలు కలుగజేసి వరల్డ్ హిస్టరీలో ఆ కాలము గవర్నమెంట్ రికార్డ్స్లో, తర్వాత బైబిల్ గ్రంథంలో, తర్వాత ఈ సృష్టిలో త్రూ ద బెత్లెహెమ్ స్టార్, తర్వాత మ్యాగీస్, ఆ 3 విజిటర్స్, ఆ వైజ్ పీపుల్, జ్ఞానులు, చూడండి ఇంత ఎవిడెన్స్లు పెట్టి మీకు ఆయన ఏం చెప్తున్నట్టుంటా అంటే, ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు, ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది, వారు హడలిపోయారు. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను అంటున్నాడు. చూడండి, మనుషులందరికండి, ఏ జాతి, కులము, ప్రజలు, భాష, జనాంగం, దేశము, ప్రాంతానికి కాదు, మనుషులందరికీ ఉన్నటువంటి శుభవార్త ఇది. అదేంటంటే, దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి, ఉన్నట్టుండి అసంఖ్యంగా పరలోక దూతల సమూహం ఆ దూతతో పాటు ఉండి సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగుగాక అంటూ దేవుణ్ణి స్తుతించారు. చూడండి, 2 పాయింట్లు వీళ్ళు ఇక్కడ గాస్పెల్ ప్రీచింగ్ చేస్తారండి. ఈ భూలోకంలో మొట్టమొదట గాస్పెల్ ప్రీచింగ్ అంటే ఇదే అండి, పరలోకంలో నుంచి వచ్చిన దూతులు చెప్పినటువంటి సువార్త. అది గాస్పెల్ ఆఫ్ ఏంజల్స్, హెవెన్లీ ఏంజల్స్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఉన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమిలో శాంతి సమాధానం. ఇది 2 జరిగాయా ప్రియులరా? ఇప్పటికే ఇంకా జరగలేదండి. భూమి మీద ఈ ప్రతిరోజు కూడా నెత్తురు చెందుతూ ఉంది, ప్రతిరోజు కూడా హత్యలు జరుగుతున్నాయి, ప్రతిరోజు కూడా దోపిడీలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, దొంగిలిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ద్రోహాలు చేస్తున్నారు, ఇంకా అసలు యుద్ధాస్త్రాలను కనిపెడుతున్నారు, సమూహ నాశకాల్లో అయినటువంటి న్యూక్లియర్ వెపన్స్ని సృష్టిస్తున్నారు, కెమికల్ వెపన్స్ను సృష్టిస్తున్నారు, బయాలజికల్ వెపన్స్, కోవిడ్ లాంటి, ప్లేగ్ లాంటి బయాలజికల్ వెపన్స్ సృష్టిస్తున్నారు. ప్రపంచం ఎంత గొప్ప ఘోరమైనటువంటి ఊహించలేనటువంటి ఒక డేంజర్లోకి వెళ్ళిపోతుందో
ప్రమాదంలోకి వెళ్ళిపోతుందో అనేటువంటి భయభ్రాంతులయ్యారు ప్రపంచ నివాసులు. అప్పుడైతే ఈ శుభవార్త నెరవేరింది, ఆ దూతలు చెప్పింది. అప్పుడైతే మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలిగినదే పరలోకంలో దేవునికి మహిమ ఎలా కలుగుతుందండి? ఆలోచించి చూడండి. అప్పుడైతే ఇవి రెండూ జరగనిచ్చో మనం క్రిస్మస్ను హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అంటున్నాం. మెరీ అంటే ఏమంటే ఎంజాయ్ చేసుకోమని. ఎలా ఎంజాయ్ చేసుకుంటారో భూమిలో ఇంతమంది ఇంత బాధలతో ఉన్నప్పుడు? యేసు ప్రభు కూడా అలా ఎప్పటికీ చేయలేదండి. ఇతరులను చూసి ఆయన బాధపడారు, ఆయన కన్నీరు విడిచాడు. శిష్యులకు కూడా చెప్పాడు, నేనున్నంత వరకు మీరు సంతోషిస్తారంతే, నేను పోయిన తర్వాత ఎప్పుడు మీరు సంతోషించరు, దుఃఖంతో బాధతోనే ఉంటారని చెప్పారు. కాబట్టి ప్రియులరా, 15వ వచనంలో ఇలా ఉంది, ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు అని చెప్పారండి. ప్రియులరా, ఆ గొర్రెల కాపరులకు కూడా ఈ విషయం వినగానే ఇలా గొర్రెలు కాసుకుంటూ మేము ఇలా బయట ఉన్నాము, మాకు కూడా చెప్పాలంటే సంతోషం లేదు, ఇదేంటి దూతలు చెప్పేశారు కదా అని. అకస్మాత్ వారి జీవితంలో ఆ గొర్రెల కాపరులు వాళ్ళ జీవితంలో యేసు ప్రభువుని నమ్మలేదనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా జీవితంలో ఏదో గొప్ప మార్పులు ఏమీ జరిగి ఉండవు. మనలాగే వాళ్ళు జీవించి మనలాగే చనిపోయి ఉంటారు. అప్పుడు ఏమీ జరగలేదు కదా అసలు జీవితంలో, మనం ఊహించుకొని ఆశ్చర్య చెందేటువంటి ఏది జరగలేదు కదా అని అనిపించేస్తే యేసు ప్రభు సువార్త యాక్చువల్గా సంతోషం ఇచ్చేది వేరే సంతోషం అండి, వేరే సమాధానం అండి. అది ఏంటి అని కూడా మీకు చెప్తాను. వేరే ఏదో అని చెప్పేసి మీకు కప్పిపుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కాదు. అదేంటి, ఆయన చెప్పింది ఏంటి, మీరు అర్థం చేసుకునేది ఏంటి, ఆ రెండింటిని కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ వీడియోలో ఇంత సమయం నేను తీసుకున్నాను కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. దీనికి నెక్స్ట్ వీడియో, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్రిస్మస్ వీడియోలో నేను ముందుగా మీకు ఏమంటే యేసు ప్రభు జన్మించిన డేట్ని ప్రూవ్ చేసి ఆ వీడియోలో డేట్ మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాను. అదైన తర్వాత బేత్లెహేమ్ స్టార్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. అదైన తర్వాత ఈ శాంటా క్లాస్ అనేటువంటి ఆయా ఒక మనిషి అటువంటి వేషాలు వేసుకుని, దుస్తులు వేసుకుని వచ్చి గిఫ్ట్లను ప్రజెంట్ చేసిపోతాడు. అది ఎందుకు? అదైన తర్వాత క్రిస్మస్ ట్రీ అనే ఒక ట్రీని ఉంచి దాన్ని లైట్స్ అరేంజ్మెంట్ చేస్తారు. ఆ ట్రీ ఎందుకు వచ్చింది, తర్వాత గిఫ్ట్స్లు ఇచ్చుకోవడం కూడా ప్రారంభించారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? చివరిగా ఒక క్రిబ్ కూడా ఏర్పాటు చేస్తారండి. యేసు ప్రభువును ఒక చిన్న బిడ్డగా, ఇన్ఫాంట్ జీసస్గా చూస్తూ ఒక క్రిబ్ని ఏర్పాటు చేసి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడంతా ఉంచి ఉంటారు. చర్చిల్లో కూడా అఫ్కోర్స్ కొంతమంది ఇండ్లలో కూడా 90% క్యాథలిక్స్ ఇండ్లలో ఈ క్రిబ్లు చేస్తారు. ఇవన్నిటి వెనుకున్నటువంటి అర్థాలు ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ సిరీస్లో ఒక 5-6 వీడియోలు అవుతుందండి. అన్ని వీడియోల్లో మీకు చాలా క్లియర్గా ప్రజెంట్ చేస్తాను. ఈ క్రిస్మస్ పండుగలో ఇది మొదటి సిరీస్ వీడియో ఏంటిది మీకు. దయచేసి అంతవరకు మీరు శ్రద్ధతో వేచి ఉండి వెయిట్ చేస్తూ ఉండడమే కాకున్నట్లు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రము మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. ఎందుకంటే మేము ఈ వీడియోని చాలా కష్టపడి, చాలా శ్రద్ధతో మెడిటేట్ చేసి, రీసెర్చ్ చేసి ప్రజెంట్ చేస్తూ ఉంటామండి. సో మేము అన్ని వీడియోలు ఇలాగే చేస్తున్నాం అనమాట. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీ స్టడీ యాజ్ పర్ఫెక్ట్ యాజ్ దిస్ అని చెప్పగలను. అంటే ఈ వీడియోని ఎంత శ్రద్ధతో చేసామో అంతే శ్రద్ధతో అన్ని వీడియోలు కూడా చేసి ఉంటాం. ఇంకా డీటెయిల్డ్ ఎవిడెన్సెస్ కూడా మీకు అందిస్తాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని చూసి సంతోషించింటారని నేను నమ్ముతున్నాను. సో వచ్చే వీడియోలో ఉండేటువంటి కంటెంట్స్ మిమ్మల్ని ఇంకా చాలా ఆత్మీయంగా బలపరుస్తుంది, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఇష్టపడినట్లయితే, మాకు సహాయపడాలని ఇష్టపడినట్లయితే ఈ కింద నంబర్ మీకు ఇచ్చింటాము, వాట్సాప్ చేయండి. కాల్స్ రిసీవ్ చేయము, వాట్సాప్ చేయండి దయచేసి. కాబట్టి ఇంతవరకు మీరు శ్రద్ధతో వీక్షించిన అందరికీ కూడా మా ధన్యవాదాలను తెలుపుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించి ఈ యొక్క క్రిస్మస్ అనే డేట్కి ఇంపార్టెంట్ కాకున్నట్లు క్రిస్మస్ అనే కంటెంట్, యేసు ప్రభు జననం ద్వారా కలిగేటువంటి సమస్త ఆశీర్వాదాలని మీకు అందరికీ కూడా దేవుడు దయచేయమంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఈ వీడియోని వ్యక్తిగతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.